హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ అవర్ ఛానల్ ఎపిక్ వ్లాగ్స్. ఇది ఒక ఎయిర్పోర్ట్ వ్లాగ్. మన ఛానల్లో లాంగ్ వీడియో వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా, సో మీకోసం ఈ చిన్ని లాంగ్ వీడియో అన్నమాట. సో చిన్ని లాంగ్ వీడియో చాలా బాగుంది కదా కాంబినేషన్. సో మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ బెంగళూరులో. దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఇది కొత్తగా పెట్టారు కదా. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండి. సో టెర్మినల్ 1 నేను ఆల్రెడీ 7 years బ్యాక్ వెళ్ళాను. ఆఫ్టర్ దట్ నేను నా విజిట్ వచ్చేసి టెర్మినల్ 2కి ఫస్ట్ టైము. సో 7 years తర్వాత నేనైతే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. ఇక్కడైతే నేను టైం ల్యాబ్స్ పెట్టేశానండి, అంటే ఎయిర్పోర్ట్ అంతా ఉందన్నమాట. ఇక్కడేమో మనకి టెర్మినల్ 2 కొంచెం ముందే మనకి ఈ కార్గో టెర్మినల్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి బ్లూ డాట్, డిటిడిసి కార్గో, ఇవి మనకి ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. మన వాళ్ళు ఎవరైనా ఫారెన్లో ఉంటే వాళ్ళకి పంపించాలంటే ఇవి చాలా అంటే చాలా యూస్ఫుల్. ఇదైతే నేనైతే క్యాప్చర్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకి టెర్మినల్ 2కి వెళ్ళిపోతున్నాము ఆన్ ద వే. ఇక్కడ వెదర్ అయితే ఆ రోజు ఫుల్ ఇంక వర్షం పడేదట్లా అనిపించింది. సో హుర్రే, ఫైనల్లీ టెర్మినల్ 2 రీచ్ అయిపోతున్నాము. సో ఇక్కడైతే హెలికాప్టర్ కనిపిస్తుందండి. నేనైతే గమనించాను, పోయేటప్పుడు హెలికాప్టర్ అక్కడే ఉంది, వచ్చేటప్పుడు అక్కడే ఉంది. మేబీ అది ఎమర్జెన్సీ పర్పస్ కోసం పెట్టింటారని మేమైతే అనుకున్నాము. సో అలా నేను హెలికాప్టర్ని కూడా కొంచెం దూరం నుంచి అయితే చూసేసాను అనుకోండి. సో ఇక్కడ చూస్తున్నారా, టెర్మినల్ 2 అయితే చాలా పెద్ద టెర్మినల్ అండి. లిటరలీ ఎంత ఉందంటే ఇంక నడుస్తుంటే వస్తూనే ఉంది. అక్కడికి మనం లోపలికి అయితే వెళ్ళాం కదా, ఓన్లీ సెండ్ ఆఫ్ ఇచ్చేకి బయట వరకే ఉంటాం కదా. సో అందుకని ఇంకా బయటనే నడిచేకి అంత ఉందంటే ఇంక లోపల ఎంత ఉంది అనుకోండి. చూస్తున్నారా, దూరం నుంచి వెళ్ళామని చెప్పండి. అమేజింగ్ కదా, అమేజింగ్ అంటే అమేజింగ్. సో ఇంతకీ నేను టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్కి ఎందుకు వచ్చానంటే, వన్ ఆఫ్ మై బ్రదర్ ఈజ్ గోయింగ్ టు ఫారెన్. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చేసాను నేను. సో మేమైతే కార్లో వెళ్ళిపోయామండి. అది ఆల్మోస్ట్ నైట్ 7:30 అలా అయింది అప్పటికి టైము. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఆర్కిటెక్చర్ కానీ ఆ లైటింగ్స్ కానీ అబ్బాబ్బాబ్బా సూపర్ అంటే సూపర్, వావ్ అంతే. సో అంత బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. పర్లేదు, మనం ఫ్లైట్ ఎక్కకపోయినా కనీసం టెర్మినల్ విజిట్ అయినా చేయొచ్చు, ఇట్స్ ఓకే. అలా మంచిగా నా టెర్మినల్ 2 విజిట్ అయితే చాలా మంచిగా జరిగింది. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళేసి మంచిగా వీడియో తీసేసుకున్నాను. సో ఇక్కడైతే 5 minutesకి ఒకసారి ఫ్లైట్ వెళ్తూనే ఉంది. సౌండ్ కూడా అంత వచ్చిందన్నమాట. సో ఇక్కడ మనం ఉంటున్నాము గ్రౌండ్ ఫ్లోర్లో. సో కింది ఫ్లోర్ ఏంటంటే మనకి క్యాబ్స్ కానీ, మన పార్కింగ్ కానీ, ఇంకా ఒక ఎయిర్పోర్ట్ బస్ తిరుగుతూ ఉంటుందండి, అవి కానీ ఇవన్నీ మనకి బేస్మెంట్లో ఆపేస్తారు. సో అక్కడ నుంచి పైకి మనకి ఎక్సలేటర్ కానీ లిఫ్ట్ కానీ ఉంటుంది అనమాట, నో వరీస్. సో ఇక్కడ చూస్తున్నారా, T2 ఇది కొత్తదని చెప్పాను కదా. సో అందుకని చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ మనకి డిస్ప్లే ఇస్తున్నారు, మనకి వెయిటింగ్ టైం అన్ని ఫ్లైట్స్కి. ఇక్కడ ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా ఇవన్నీ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం కొన్ని ఫ్లైట్ నేమ్స్ చూశాను. అవి అయితే నాకు కొంచెం కొత్తగా అనిపించాయి చెప్పాలంటే. ఎప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో ఇండిగో, స్పైస్జెట్ ఇవే వింటాం కదండి, ఎయిర్ ఇండియా. అలా నాకైతే కొత్తగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చెక్ ఇన్ అంట, ఐ రికగ్నైజేషన్ అంట, అవన్నీ వింటుంటే చాలా కొత్తగా అనిపించింది నాకైతే. నేను చెప్పాను కదా ఇందాక బేస్మెంట్ అని, అదే అన్నమాట. సో ఇక్కడైతే అందరినీ చూస్తుంటే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ అండి. అంటే సెండ్ ఆఫ్లు కానీ, లైక్ అందరు హగ్ చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు, చాలా అంటే చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఎయిర్పోర్ట్కి వెళ్తే మాత్రం. సో మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉట్టి చూడడానికే వెళ్తారనమాట కొన్నిసార్లు. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఒక ఏజ్డ్ పర్సన్స్కి వెహికల్ యాక్సెస్ కూడా ఉంటుంది, మనం యూజ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా యూజ్ అనిపించింది కదా. సో ఏజ్డ్ పర్సన్స్ అయితే కష్టం లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి చెప్పాను కదా, నేను ఇక్కడ లోపల ఒక బస్సు ఉంటుందని మనకి, ఇదే ఆ బస్ అనమాట. మనకి బిఎంటీసీ కియా బస్ కాదు, ఇది ఓన్లీ ఎయిర్పోర్ట్ వరకే తిరుగుతుంది. ఇది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్టే అనుకుంటా, నాకైతే తెలియదు. సో మీరు చెప్పండి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదో కామెంట్ సెక్షన్లో. నేనైతే ఈ మిషన్స్ దగ్గరికి వెళ్ళి షూట్ చేసేకి చాలా ట్రై చేశాను, కానీ అయితే వాళ్ళు అలో చేయలేదు. ఓకే ఇట్స్ ఓకే అని జూమ్ ఇన్ చేసి నేను తీసాను వీడియో. ఇవి సెల్ఫ్ చెక్అవుట్స్ అంట పాస్పోర్ట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఫుడ్ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాఫీ, టీ, ఇంకా శాండ్విచ్, చాట్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువే అనుకోండి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ కదా. సో ఇక్కడ మనకి ఏ ఫ్లైట్కి ఆ ఫ్లైట్ కొంచెం ఏమంటారు, మనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. సో నేనైతే ఈ ట్రాలీని చాలా యూజ్ చేయాలనుకున్నాను. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ట్రాలీ ఎయిర్పోర్ట్లో. దీనికైతే బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది కదండి. సో నేను కొంచెంసేపు దాంతో ఆడుకున్నాను అనమాట, చిన్నపిల్లలు ఆడుకున్నట్టు. ఇక్కడ మనకి వేయింగ్ మిషన్ కూడా ఉందండి, వేయింగ్ చెక్ చేసుకునేకి. ఇది చాలా హెల్ప్ అవుతుంది కదా మనకి. సో లగేజ్ ఇవన్నీ వెయిట్ చెక్ చేసుకునేకి మళ్ళీ సెకండ్ టైం, ఆల్రెడీ మనం ఇంట్లో చెక్ చేసుకునే వస్తాము, కానీ సెకండ్ టైం చెక్కింగ్కి మంచిగా పెట్టారు అక్కడ, చాలా బాగా అంటే యూజ్ అవుతుంది. ఫైనల్లీ మా బ్రదర్ అయితే ఫారెన్కి అయితే వెళ్ళిపోయాడు.
చాలా అంటే మిక్స్డ్ ఎమోషన్స్, అందరికీ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. అలా మా ఎయిర్పోర్ట్ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది ఇక్కడితో. ఈసారికి ఎయిర్పోర్ట్కి బాయ్ చెప్పేసుకుందాం, ఇంకెప్పుడైనా కలుద్దాం, త్వరలో కలవాలని కోరుకుంటాం. సో అంతే ఈ వీడియో. నైట్ అయితే సూపర్ ఉంది, నైట్ లైఫ్ ఖచ్చితంగా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. అంటే ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు, మామూలుగా కూడా విజిట్ చేయొచ్చు కదా. సో అంతే ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.